హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఈరోజు మురళీ జోన్ ఛానల్ ద్వారా ప్యాకేజ్ 4కు సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫొటోస్, దాని మ్యాప్కి సంబంధించిన ఫొటోస్ అవి చూపిస్తున్నానండి. ఎక్కడైతే కలుస్తుందో మన చిన్నకాకాని హై స్కూల్ పక్కన దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి. మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఏంటంటే అక్కడ మనకు సిఎన్జి క్లీనింగ్ అంతా చేసినట్టుగా కనిపించలేదు, కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అక్కడ సుమారుగా దాదాపు మొత్తం క్లీనింగ్ చేసేసేసి లైన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ చివర్లో బార్డర్ లాగా చిన్న గట్లాగా వేశారు. మొత్తం ఆ ఏరియా అంతా మొత్తం చెత్త చెదరాళ్ళంతా క్లీన్ చేసేసి నీట్గా చేసి పెట్టారు. ఎక్కడైతే రోడ్లో కలుస్తుందో ఆ ఏరియా వరకు మాత్రం నీట్గా చేసి పెట్టారు. ఆ స్కూల్ పక్క నుండి మనకు ఆ పైకి వెళ్తే స్కూల్ కనిపిస్తుంది. చూసారు, ఆ హోర్డింగ్ పక్క నుండి వస్తుంది అపార్ట్మెంట్కి. ఇటువైపు ఇంకొక అపార్ట్మెంట్ ఉంటుంది, మధ్యలోంచి వస్తుంది అనమాట. మ్యాప్ మాత్రం నెక్స్ట్ వీడియోలో కానీ ఆ వచ్చే వీడియోస్లో తప్పకుండా నేను ఏదైతే ఎగ్జాక్ట్ మ్యాప్ ఉంటుందో ఆ లైన్ రూట్ మ్యాప్ తప్పకుండా అది నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మాత్రం ఫొటోస్ మాత్రమే చూపించాను. ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మాత్రం చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఏదైతే సైట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో నవయుగ వాళ్ళు ప్యాకేజ్ 4 పనులు చేయడం కోసం సైట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో మనం చూసామండి. ఇక్కడ మన 120 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన కాంక్రీట్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన బ్యాచింగ్ ప్లాంట్ని ఇక్కడ నిర్మాణంలో ఉంది. దానికి సంబంధించిన వీడియోస్ లాస్ట్ వీడియోలో నేను చూపించాను. ఇప్పుడు అక్కడ ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి అనేది నేను అక్కడ చూపిస్తాను. ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నవి, అలాగే సెగ్మెంట్ తోటి ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేస్తారు అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఆ సెగ్మెంట్స్ మౌల్డ్ చేసే అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా చూస్తున్నారు కదా, మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి ప్రొక్లైన్స్. అలాగే వీటికి సంబంధించిన ప్యాకేజ్ 4 పనులు చేయడం కోసం నవయుగ వాళ్ళు మొత్తం మెషినరీ అంతా ఇలా సైట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇవి వచ్చేసి ఇలా ఏదైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ ఇంజనీర్స్ కానీ లేకుంటే ఆపరేటర్స్ కానీ వీళ్ళందరూ ఇలా క్వార్టర్స్ నిర్మించడం కోసం ఆ కాంక్రీట్ స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇవి మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఈ మౌల్డ్స్, సెగ్మెంట్స్ తయారు చేస్తారు కదా ఇక్కడ, ఆ సెగ్మెంట్స్ మౌల్డ్ చేయడం కోసం, తయారు చేయడం కోసం అచ్చులు అవి కొత్తగా వచ్చిన లాస్ట్ వీడియోలో మనకు కనిపించలేదు. ఈసారి నేను వెళ్ళేసరికి ఒక్కొక్క కొత్త మెటీరియల్ మనకు కనిపిస్తుంది ఆ సైట్లో. ఇవి మాత్రం సెగ్మెంట్స్ మౌల్డ్స్ అంట ఇవి. అక్కడ సెగ్మెంట్స్ తయారు చేసే ప్లేస్ కూడా, బేస్ అది కూడా మొత్తం రెడీ చేస్తున్నారు. అక్కడ కూడా చూద్దాం. ఇవన్నీ కొత్తగా తయారు చేయించినట్టున్నాయి. ఏదైతే సెగ్మెంట్స్ ఉంటాయో సెగ్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ సెగ్మెంట్స్ లాస్ట్ వీడియోలో ఫొటోస్ పెట్టలేకపోయాను. ఇదండి సెగ్మెంట్స్ అంటే. ఒక్కొక్క సెగ్మెంట్స్ అలా పేర్చుకుంటూ అలా వస్తుంది మన బ్రిడ్జ్, ఏదైతే కృష్ణానది మీద బ్రిడ్జ్. ఆ సెగ్మెంట్స్ మోల్డ్స్ మనం ఎదురుగా చూస్తుంది. ఇటువైపు నల్ల బ్లాక్ కలర్ వేశారు కదా, వాటికి సంబంధించిన వర్క్స్ మన అమరావతి రోడ్డు కృష్ణాయపాలెం పక్కన వాళ్ళ సైట్, నవయుగ వాళ్ళ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మెషినరీస్, బ్యాచింగ్ ప్లాంటు, అలాగే మిగతా మెషినరీస్ అన్నీ కూడా ప్రతి వారం మనం వెళ్ళినప్పుడల్లా కొత్త మెషినరీస్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వ్యూస్ అన్నీ చూడండి. నేను మ్యూజిక్ కొంతసేపు యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. అంటే మెషినరీస్ అన్ని పేరు కూడా నాకు తెలియదు కాబట్టి నేను వాటి చెప్పలేను. డెఫినెట్గా వచ్చే వీడియోస్లో వాళ్ళ ద్వారానే తెలుసుకొని తప్పకుండా వాటి పేర్లు అవన్నీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు నేను అడిగినంత వరకు ఇది ఆ మౌల్డ్స్కు సంబంధించినవి. మన ఏదైతే సెగ్మెంట్స్ తయారు చేస్తారో వాటికి సంబంధించిన మౌల్డ్స్ అని మాత్రం చెప్పారు. ఆ ప్లేసెస్ చూద్దాం. తయారు చేసే ప్లేసెస్ కింద బేసు పైన ట్రాలీ కోసం అవన్నీ కూడా చేస్తున్నారు. వాటి టెక్నికల్ నేమ్స్ అయితే నాకు తెలియదు కాబట్టి మీకు విజువల్స్ చూపిస్తాను. ఈ పైల్స్ అవి చేయడం, నదిలో పైల్స్ అవి కూడా చేయడం కోసం వాడేటటువంటి మెషినరీస్ ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్యాకేజ్ 4 పనుల కోసం నవయుగ వాళ్ళు నిర్మించేటటువంటి వాళ్ళ సైట్లో సమకూర్చుకునేటటువంటి మెషినరీస్, అలాగే అక్కడ సైట్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విజువల్స్ మనం చూస్తున్నాం. ఇదేనండి ఏదైతే సెగ్మెంట్స్ తయారు చేసే బేస్ ఉంటుందో ఆ మోల్డ్ దీని మీద కూర్చోబెట్టి ఇక్కడ
ఇక్కడ తయారు చేస్తారంట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రోజుకు 10 సెగ్మెంట్స్ దాకా ఇక్కడ అవుతాయంట. తయారు చేసే మౌల్డ్స్ ప్లస్ దాని బేసు వాటికి సంబంధించిన వర్క్లు ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతున్నాయి. రోడ్డు పనులు మాత్రం సిఎన్జి క్లీనింగ్ ఇందాక ఫస్ట్ చూపించినట్టుగా సిఎన్జి క్లీనింగ్స్ అది అక్కడ మాత్రం జరిగినాయి చూపిస్తున్నాను నేను. అది ఇంకొక 10 to 15 డేస్లో మాత్రం గొల్లపూడి దగ్గర నుంచి రోడ్ పనులు చాలా ఫాస్ట్గా చురుగ్గా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వచ్చే వీడియోస్లో నేను మ్యాప్ రూట్ అది కూడా తప్పకుండా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఏంటంటే ఏదైతే సెగ్మెంట్స్ తయారు చేయడానికి కింద బేస్ తయారు చేస్తారో దానికోసం ఇదంతా ప్రొక్లైన్తో తవ్వడం కింద నుండి వాటి టెక్నికల్ నేమ్స్ ఇవన్నీ నాకు తెలీదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. వచ్చే వీడియోస్లో నేను కనుక్కొని తప్పకుండా నేను అన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 4లో పనుల కోసం నవయుగ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది దాని గురించి మనం చూస్తున్నాం. తప్పకుండా ప్యాకేజ్ 3లో కానీ ప్యాకేజ్ 4లో కానీ ఎక్కడ ఏ చిన్న వర్క్ జరిగినా మీకు చూపించడానికి తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఫేజ్ 2లో కానీ ప్యాకేజ్ 2లో కానీ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్లో కానీ జరిగే వర్కులు ప్రతి వారం వస్తుంటాయి. ప్యాకేజ్ 1కి సంబంధించిన వీడియో కూడా ఇవ్వడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో కొంతమంది మన ప్రయత్నం అడిగారు ఏంటంటే రైల్వేకి సంబంధించిన వీడియోస్ మీరు అసలు తీయట్లేదని. నేను ట్రై చేస్తానండి తప్పకుండా. నేను ఈ వీడియోస్ ఇచ్చే క్రమంలో అటు వెళ్ళలేకపోయాను. తప్పకుండా నేను అవి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. వెంటనే మీరు చూడడానికి ప్రతి వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ నిర్మా కాంక్రీట్ వర్క్స్ ఫౌండేషన్ అది చూసాం కదా, దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 4 పనుల కోసం నవయుగ వాళ్ళు వాళ్ళ సైట్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారనే దృశ్యాలు మనం ఇప్పటిదాకా చూసాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ వచ్చే వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వెంటనే మీరు చూడడానికి అవకాశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.